ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తరలించినట్లయితే మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడా, ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఇవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమనంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉంటున్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. మనకు ఒక పాట ఉంటుంది, ఏమనంటే, ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదమా, అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తు వలె మెలుగుదమా. క్రీస్తే వెలుగు, క్రీస్తే ప్రేమ, క్రీస్తే జగతికి మూలం, క్రీస్తే మార్గం సత్యం జీవం, క్రీస్తే మనకాధారం. ఈ పాటలో సమస్తం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి వర్ణించిన మాటలు కనబడతాయి. అదే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళ్తే అక్కడ దేవుని యొక్క ప్రేమ గురించి వివరిస్తూ ఉన్నారు. ఏమనంటే, మీరు క్రీస్తు యొక్క ప్రేమ సంపూర్ణత యందు పూర్ణులగునట్లు, అంటే ఆయన యొక్క ప్రేమలో మనము సంపూర్ణులు అవ్వాలట. ఆయన ప్రేమను కలిగి ఉండాలని. నిజానికి క్రీస్తు ప్రేమను మనం ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నామని చూసినట్లయితే చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తాం. ఎందుకంటే మనల్ని దూషించిన వారిని, మనల్ని తిడుతున్న వారిని, మనల్ని హేళన చేస్తున్న వారిని ప్రేమించలేం. అంతవరకు ఎందుకు, మన ఇంట్లో వాళ్ళే మనం సరిగా మాట వినకపోతే మనకు కోపం వచ్చేస్తుంది. వారు మాట్లాడే మాటల వల్ల కానీ, వారు చేసే క్రియల ద్వారా కానీ కోపం వచ్చేస్తుంది. ప్రేమను మనం ఇవ్వలేకపోతాం. ఆ కోపంలో ప్రేమ గురించి అంతగా వివరించాడు. దాని పొడవు చూడాలి, ప్రేమ యొక్క లోతు చూడాలి, ప్రేమ యొక్క వెడల్పు, ఇవన్నీ కూడా అంతగా పరిశీలన చేయమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రేమ యందు నిలకడగా ఉండమని ప్రభు యొక్క మాట ఉంది. ప్రేమ అండి మనకి చాలా ప్రాముఖ్యమైనది. మన ఇతరులను ప్రేమించాలి. సంఘమునకు పిల్లర్స్ 2 అండి. 1 వాక్యము, 2 ప్రేమ. ప్రతి సంఘానికి కూడా వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తుంది. ఆ వినే వాక్యం కూడా రిబ్యూక్తో ఉండాలి, గద్దింపుతో కూడినదే ఉండాలి. అప్పుడు అది హృదయంలోకి వెళ్ళి మనలో ఉన్నటువంటి మలినాన్ని బయటికి తీసుకుని వస్తుంది. దేవుని యొక్క వాక్యము మనం వింటున్నామంటే హృదయాలను తెరిచే విధంగా ఉండాలి. అటువంటి వాక్యము ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రేమ. సంఘము ప్రేమ మీద కట్టబడాలి. ఈ 2 ప్రతి సంఘానికి అవసరం కూడా. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రేమ గురించి వివరిస్తూ అంటున్నాడు, ప్రేమను పీక్ స్టేజ్లో మనం చూడాలంటున్నాడు. ప్రేమను పీక్ స్టేజ్లో చూడాలంటే దాని యొక్క ఎత్తు ఎంత, దాని యొక్క వెడల్పు ఎంత, దాని యొక్క లోతు, ఇవన్నీ మనం గమనించాలంటే అది ఎక్కడ దొరుకుతుందంటే కష్టమే. కానీ మనం ఈజీగా ఎక్కడ చూడొచ్చు అంటే యేసయ్యలో ఆ ప్రేమను చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ ప్రేమను పుష్కలంగా మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను మనం కలిగి ఉంటే చాలు, మనం కూడా ప్రేమలో పండుతాం. ఆయన యొక్క రూపాన్ని మనం ధరించుకుంటే చాలు, ప్రేమలో మనము నిలకడగా జీవించగలము. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఎలాంటిది? షరతులు లేని ప్రేమ, పక్షపాతం లేని ప్రేమ. ఆయన ప్రేమ ఎవరినైనా సరే సహించే ప్రేమ. తండ్రి అంటే కుమారుడా, కుమార్తె అనే పలికే ప్రేమ అయినది. మనం కూడా ఈరోజు ఆయన కలిగి ఉన్నామంటే శత్రుడు సహితము కూడా ప్రేమించే ప్రేమను కలిగి ఉండాలి. కష్టమే మనకి, కానీ యేసయ్యను కలిగి ఉన్న నీవు నేను కూడా ఖచ్చితంగా మనం ప్రేమించాలి. నిన్ను అవమానపరిచిన వారిని ప్రేమించాలి, నిన్ను గేలి చేసిన వారిని ప్రేమించాలి. మన వల్ల కాదు, కానీ క్రీస్తును కలిగి ఉన్నామంటే మన క్రీస్తు ప్రేమను చూపాలి, తప్పదు. మరి
క్రీస్తు యొక్క బిడలుగా, ఆయన యొక్క రాయబారులుగా, ఆయన యొక్క కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం పిలువబడుతున్నామంటే ఖచ్చితంగా మనము ప్రేమను ఇతరులకు చూపాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే ఇతరుల మీద సమాధానం కలిగి ఉన్నప్పుడు, ఇతరులు మనం క్షమించినప్పుడే ఆ ప్రేమను మనం చూపగలం. ఆ ప్రేమతో మనం ఒకరినొకరు మనం సహించుకోగలం. అందుకని భక్తుడు అంటాడు, ఎఫెసీ 4:32 అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడని. క్రీస్తు మన యందు మనల్ని ఎలాగైతే క్షమించారో మనము ఆయన యొద్ద నుంచి క్షమాపణ పొందుకున్నాం. అలాగే మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి, క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి. దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట. జగత్ పునాది వేయబడక ముందే ఆయనలో, అంటే ఆయన అంటే ఎవరు? క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రేమ కలిగి ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసండి? ఇతరులను మనం, వారి యొక్క తప్పులను, వారు మన మీద వేస్తున్న నిందలను మనం భరించగలుగుతాం. మన మీద వేసే ప్రతి దండనను మనం సహించుకోగలుగుతాం. దేన్ని బట్టి అంటే ప్రభు ప్రేమను బట్టి. ఆ ప్రేమ మనకి ఏం నేర్పుతుందంటే సహించుట నేర్పుతుంది, భరించుట నేర్పుతుంది. ప్రేమ డంబముగా వ్యవహరించదట. ప్రేమ అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుకం చేయదంట. అలా ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి ప్రేమను నీకు నాకు ఇచ్చారు నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రేమ కలిగి ఉంటే అన్నిటిని కూడా మనం సహించుకోగలం. అదే క్రీస్తులో సంపూర్ణత. అట్టి సంపూర్ణత ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా క్రీస్తు ప్రేమను మనం ఎక్సర్సైజ్ చేసేవారిగా, మన శత్రువులను, మనల్ని దూషించిన వారిని, మనల్ని అవమానపరిచిన వారిని కూడా మనం క్షమించగలము. క్షమించాలి అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతను మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క ఆ ప్రేమను మనం ఇతరులకు చూపాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.